రాముడు నాతో పంపించని విశ్వామిత్రుడు దశరథ మహారాజుకి అడిగాడు. అప్పుడు దశరథ మహారాజు ఇలా అన్నా, లేక లేక నాకు పుట్టిన కొడుకుని విడిచిపెట్టు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపం వచ్చి చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక మాట తప్పిన ధర్మం తెలియని దశరథ నీ పుత్రులతో సుఖంగా జీవించి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుండగా వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్రుడు కూర్చోమని చెప్పి దశరథ మహారాజుతో ఇలా అన్నాడు, ఇంతకాలం రాజ్యం చేశావు, ధర్మాత్రుడు అని అనిపించుకున్నావు, ఇప్పుడు ఆడిన మాట తప్పి దశరథుడు అధర్ముడు, మాట తప్పిన వాడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడు అంటే ఎవరో తెలుసా? ఈ లోకంలో ధర్మం అంటే విశ్వామిత్రుడు, ఈ లోకంలోని తపస్సు అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, లోకంలో బుద్ధి అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాషించింది. కావున ఆయనకి ఈ లోకంలో ఉన్న అస్త్ర శస్త్రాలు తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కానీ ఆ రాముడికి ఈ కీర్తి దక్కాలని, తనకు తెలిసిన సమస్త విద్యలు రాముడికి దారపోయాలని ఆయన ఆశ. ఎందుకు అడ్డుపడుతున్నావని అడిగాడు. వీడియో నచ్చితే యువర్స్ అనిల్ అకౌంట్ ని ఫాలో చేయండి. జై శ్రీరామ్.